వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 15వ సర్గము. వనశోభను పరిశీలించి చూచుచు హనుమంతుడు ఒక చైత్య ప్రాసాదముకడ దీనయ్యి ఉన్న సీతను చూచుట, గుర్తించుట, సంతోషపడుట. అశోక వృక్షముపై చేరియున్న ఆ హనుమంతుడు సీతాదేవి దర్శనముకై ఎదురుచూచుచు ఆ ప్రదేశమునంతయు పరికించుచు అశోకవనమును సాకల్యముగా కలయచూచెను. ఆ అశోకవనము లతాలంకృతములైన కల్పవృక్షముల తోడను ఇతర పాదపముల తోడను శోభిల్లుచుండెను. ఆ వనమునందు ఎల్లెడల దివ్య గంధరసములు గుబాళించుచుండెను. అది అంతటను శోభలను వెలార్చుచుండెను. మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశమై ఒప్పుచుండెను. అచట హర్మ్యములు ప్రాసాదములు క్రిక్కిరిసి ఉండెను. కోకిలలు మధుర స్వరములతో వీణుల విందు గావించుచుండెను. అచటి దిగుడు బావులు సంపెంగలతో కలువలతో కమలములతో శోభిల్లుచుండెను. అక్కడక్కడ పలు విధములైన ఆసనములు ఆస్తరణములు ఏర్పరచబడి ఉండెను. అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను. అన్ని ఋతువుల యందును అచటి వృక్షములు పుష్పఫల భరితములై విలసిల్లుచుండుటచే అది మిక్కిలి మనోహరమై ఉండెను. విరబూసిన అశోక వృక్షముల శోభలతో ఆ వనము ఉదయ సూర్యకాంతులను విరజిమ్ముచున్న దానివలే ఒప్పుచుండెను. వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వచ్చి రాలుచుండుట వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను. ఆ పక్షులు పుష్పములను ముక్కలగరుచుకొని ఎగిరిపోవుచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లు ఉండెను. ఈ విధముగా పక్షులు చెట్లపై వ్రాలుచుండుటను అతడి నుండి ఎగిరిపోవుటను హనుమంతుడు చూచెను. ఆ మూలాగ్రముగా వ్యాపించిన అశోక వృక్షములు చూచువారి శోకములను హరించివేయుచుండెను. తలకు మించిన పూల బరువుల చేవంగి నేలను స్పృశించుచున్నట్లు ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరబూసిన మోదుగు చెట్లతోనూ విరాజిల్లుచున్న ఆ అశోకవనమును అచటనున్న మారుతి కలయచూచెను. ఆ వన ప్రదేశమంతైను వృక్షముల శోభలచే తేజోమయమై ఒప్పుచుండెను. బాగుగా లావెక్కిన బోదెలు గల అసంఖ్యాకములైన పున్నాగ వృక్షములు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగలు, విరిగి చెట్లు పుష్పభరితములై శోభిల్లుచుండెను. వేల కొలదిగానున్న ఆ అశోక వృక్షములలో కొన్ని బంగారు వన్నెల తోడను, మరికొన్ని అగ్నికాంతుల తోడను, ఇంకను కొన్ని నీలవర్ణముల తోడను, కాటుక రంగుల తోడను రాజిల్లుచుండెను. అది దివ్యమైన నందనోద్యానము వలెను ఆశ్చర్యమును గొలుపు చైత్ర రథము రీతి విలసిల్లుచుండెను. అంతేకాదు ఆ వనము నందనోద్యానము చైత్ర రథముల కంటెను ఉత్కృష్టమై విలసిల్లుచుండెను. అది ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధ శోభలకు నెలవై నక్షత్రముల వలె మిలమిలలాడు పుష్పములతో తేజరిల్లుచు మరి ఒక ఆకాశము వలె అలరారుచుండెను. అసంఖ్యాకములైన పుష్పములనడి రత్నములతో కూడిన ఆ వనము లంక చుట్టూను గల 4 సముద్రములకు తోడుగా 5వ రత్నాకరము వలె రాజిల్లుచుండెను. అక్కడి వృక్షములు 6 ఋతువులలోనూ పుష్పించుచు కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను. నానా విధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతోడను అది మిక్కిలి రమ్యముగా నుండెను. సువాసనలతో కూడి బహువిధములైన పరిమళములను వెదజల్లుచు మనోహరమైన ఆ వనము సుగంధభరితమై 2వ గంధమాదన పర్వతము వలె ఒప్పుచుండెను. ఆ అశోకవనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్య ప్రాసాదమును ఆ వానరోత్తముడు గాంచెను. 1000 స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదము కైలాసము వలె ధవళకాంతులని ఈనుచుండెను.
పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోజ్ఞములైన కాంతులను ప్రసరింపజేయుచు కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. ఇంకను అది నిర్మలమై అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను. ఇంతలో హనుమంతుడు మలిన వస్త్రములు ధరించిన ఒక స్త్రీని చూచెను. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి ఉండిరి. ఆమె ఉపవాసములచే కృషించినదై శుక్లపక్ష ప్రారంభమునందలి నెలవంక వలె స్వచ్ఛముగా నుండెను. ఆ అమలాంగి దీనురాలై మాటి మాటికి నిట్టూర్పులు విడిచుచుండుటను అతడు గమనించెను. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు. అట్లే మనోహర కాంతులు గల ఆమె రూప లావణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును. ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించి ఉండెను. అది మలినమైనను ఉత్తమమైనది. ఆమె అలంకార రహితయై పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సు వలె తోచుచుండెను. ఆమె దుఃఖ సంతప్తయై తరిగిపోయిన శరీరఛాయతో ధ్యాన స్థితిలో ఉన్నదై బిడియముతో తలవంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె ఉండెను. సంతత ధారగా కన్నీరు గాచుచున్నదై ఆహారమును మానివేయుట వలన కృషించినదై శోకించుచు ధ్యానమగ్నయై నిరంతర దుఃఖపరాయణయై ఆమె అతి దీనావస్థలో నుండెను. ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసీగణముచే ఆవృతమై ఉన్న ఆమె తన జాతి లేళ్లకు దూరమై వేట కుక్కల మధ్య చిక్కుపడిన ఆడు లేడి వలె బిక్కమొగముతో ఉండెను. జడగట్టిన ఆమె కేశపాశము నల్ల త్రాచును బోలి కటి ప్రదేశము వరకు వేలాడుచుండెను. అప్పుడు ఆమె శరత్కాలమునందు నల్లని వృక్ష పంక్తితో కూడిన భూమి వలె ఒప్పుచుండెను. ఏ మాత్రము కష్టములను ఎరుగునదియు సర్వసుఖములను పొందుటకు యోగ్యురాలయ్యును దుఃఖముల పాలైనదియు మలిన వస్త్రధారిణియు మిక్కిలి కృషించినదియో అగో ఆ విశాలాక్షిని చూచి తాను అనుకొనిన కారణములను బట్టి కామరూపి అయిన ఆ రావణునిచే అపహరింపబడి తీసుకొని రాబడిన ఆనాటి సీత ఈమెయే అని హనుమంతుడు భావింపసాగెను. ఋష్యముఖ పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె నిండు చంద్రుని పోలిన ముఖము కలది, చక్కని కనుబొమ్మలు కలది, సర్వాంగ సౌందర్యము కలది. ఈ దేవి తను శోభలచే అన్ని దిశల యందును అలముకొనిన చీకట్లను పారద్రోలుచున్నది. ఈమె నల్లని కురులు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠవముతో విలసిల్లుచున్నది. తామర రేకుల వంటి కన్నులు కలిగి ఈమె మన్మథ సతి అయిన రతీదేవి వలె శోభిల్లుచున్నది. నిండు పున్నమి నాటి వెన్నెల వలె అందరికిని ఆహ్లాదమును కూర్చున్నది. కనుక నిజముగా ఈమె సీతయే. ఈమె అనువైన తన సౌభాగ్యము కలిగి భూమిపై స్థిరముగా ఆసీనమై ఉన్నది. తపోనియమములను పాటించుచున్నది. భయమునకు లోనై ఇతరులను దరిచేరనీయని ఆడు సర్పము వలె నిట్టూర్పులు విడుచుచున్నది. పొగచే ఆవృతమైన అగ్నిశిఖ వలె ఈమెకు దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది. సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రం వలెను, క్షీణించిన సంపద వలెను, సన్నగిల్లిన శ్రద్ధ వలెను, నెరవేరని ఆశ వలెను, విఘ్నములెదురగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధి వలెను, కలుషితమైన బుద్ధి వలెను, నిరాధారమైన అపవాదముచే దెబ్బతిన్న కీర్తి వలెను ఒప్పుచు రావణునిచే అపహరింపబడుట వలన కృషించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యథ చెందినదై అబలయైన జింక పిల్ల వలె అటునిటు బిత్తర చూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతి కాంచెను. ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను. కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగా నుండెను. పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను. తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరి ఉండెను. అలంకారములకు అర్హురాలయ్యును ఎట్టి అలంకారములను కూడా ధరింపక దీనురాలై ఆమె కారు మేఘములచే కప్పబడిన పూర్ణ చంద్రుని వలె ఉండెను. పఠన పాఠనములు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పొడచూపినట్లు సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అన్న సందేహములు ఏర్పడెను. వ్యుత్పత్తి, వ్యాకరణ, ఉచ్చారణాదుల సంస్కారము లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యమును వలె తైలాది సంస్కారములు లేక అలంకార రహిత అయిన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తింపగలిగెను. సౌశీల్యవతియు జనకసుతయు విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని నిశ్చయించుకొనెను. జానకీదేవి ధరించడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునకు తెలిపెనుండెను.
అవి అన్నీయును కొమ్మలకు చుండుటను అతడు గాంచెను. చక్కగా రూపొందింపబడిన కర్ణకుండలములు, బాగుగా అమరియున్న స్వదంష్ట్రములు అను పేరుగల శ్రవణాభరణములు, మణులతో పగడములతో కూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచట కలవు. చాలా కాలము ధరింపబడుచే నల్లబడి ఉన్నవి. అట్లే శాఖలపై నుంచబడినవి కూడా నల్లబడినవి. ఇవియే నాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావింతును. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు ఋష్యమూక పర్వతముపై పడిన ఆభరణములు ఇచ్చట కనిపించుటలేదు. ఆమెచే జార విడువబడిన ఆభరణములు ఇవియే, సందేహమే లేదు. ఆనాడు ఋష్యమూక పర్వతముపై జార విడువబడిన బంగారపు టంచుగల పచ్చని ఉత్తరీయము చెట్లకు తగులుకొని ఉండగా ఆ వస్త్రమును వానరులు చూచిరి. ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడు శ్రేష్టములైన అతి ముఖ్యములైన భూషణములను కూడా ఆ వానరులు చూచిరి. చాలా కాలము నుండి ఈమె ధరించుచుండుటచే ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లున్నది. కానీ దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రమూ తరుగలేదు. అక్కడ జార విడువబడిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇట్లే ఉన్నవి. బంగారు వన్నె తనువుగల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమ పాత్ర అయిన సీతాదేవియే. శారీరకముగా ఈమె రామునకు దూరముగా నున్నను ఆయన మనస్సులో మాత్రము సుస్థిరముగానే ఉన్నది. ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలెను. సీతను ఆపదలో రక్షింపలేకపోయితిని గదా అని కనికరము, తనను ఆశ్రయించిన వారిని రక్షించే స్వభావము కలవాడు రాముడు. కావున దయ, భార్య దూరమైనందునకు శోకము, తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము, సీతా నిమిత్తముగా పై నాలుగింటికి లోనై శ్రీరాముడు పరితపించుచున్నాడు. అంగ ప్రత్యంగ సౌష్ఠవములచే అతిలోక సుందరి సీతాదేవి. అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుషమోహనాకారుడు. అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు. కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య. శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండి ఉన్నది. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమై ఉన్నది. కావున ధర్మాత్ములైన వారిరువురును జీవించి ఉండగలుగుచున్నారు. లేనిచో ఆ ఉభయులను క్షణకాలమైనను జీవించి ఉండజాలరు. మహాసాధ్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు. ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్యస్థైర్యములను కలిగి ఉండట ప్రశంసావహము. నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించి ఉండుట నిజముగా అశక్యమైన కార్యమే. ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయో సంతోషించెను. అప్పుడతడు శ్రీరామచంద్రుడిని స్మరించి ఆ ప్రభువును మిక్కిలి కొనియాడెను. ఇంతటి ఉత్తమ సాధ్వి అయిన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఉచితమే. ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 15వ సర్గము సంపూర్ణం.